ఇది యూత్ సినిమా అన్నారు. నాకు ఇది బూత్ సినిమా తప్ప యూత్ సినిమా ఎక్కడ అనిపించలేరా? ఆర్వీఎస్ అట్లా అసలు ఇది టీఏ కాదన్నాడు. ఇది టీ కూడా కాదురా, కుడితిరా, ఇది కుడితి. కుక్క బిస్కెట్లు ఇచ్చినట్టు ఏదో బిస్కెట్ వదిలేస్తా మీరు చచ్చినట్టు తింటారని అనుకోని సినిమా తీసుకురా అనుకో, నాకు అక్కడ కొడుతుంది ప్రాబ్లం. నాకు ఆ 5 rounds పార్క్ లో సీన్ ఉంటది, కళ్ళలో సీసో పోసుకోవాలరా దాన్ని చూస్తుంటే. కాంట్రవర్సీ అని చూసినావా? ఇప్పుడు సినిమాకి హైప్ లేదు కాబట్టి ఇట్లాంటి కాంట్రవర్సీ వాళ్ళు కావాలని క్రియేట్ చేసిరా. 3 రోజుల క్రితమే మొలిచింది. అరే ఎవడు పెడతాడు రా డైలాగ్? ఇది రాడ్ కాదురా, ఇది బోర్వెల్ పైప్ రా ఈ సినిమా. లైలా మూవీ నేను 2 సార్లు చూసిన, ఒకసారి కాదు 2 సార్లు చూసిన. 2 సార్లు నా ప్రాణాన్ని పనంగా పెట్టుకొని ఇప్పుడు మీకోసం మాట్లాడడానికి వచ్చినానంటూ. బ్రో ఈ సినిమా ఏ రేటెడ్ ఎందుకు ఉంది అంటే ఇది యూత్ సినిమా అన్నారు. నాకు ఇది బూత్ సినిమా తప్ప యూత్ సినిమా ఎక్కడ అనిపించలేరా? బూతులు నచ్చుతాయి కాబట్టి యూత్ సినిమా అని చెప్పారు, కాబట్టి అది యూత్ సినిమా అయిపోయింది అంటే. అట్లే ఈ సినిమా ప్రతి లెవెల్లో ప్రతి ఒక్కరికి ఇన్సల్ట్ రా. ఏ రకం కూడా ఇది సెట్ కాదురా. మెయిన్ యూఎస్పీ ఏంట్రా సినిమాకి? విశ్వక్సేన్ రెడీ గెటప్ వేసినట్టు. ఐల్ బి వెరీ ఆనెస్ట్, వెరీ సారీ టు సే దిస్, 50 to 75% ఆఫ్ ద టైమ్ హీ లుక్స్ లైక్ ఎ ట్రాన్స్జెండర్. నథింగ్ రాంగ్ విత్ దట్, బట్ అది అట్లా చెప్పట్లే కదా. చేసే పనులు గానీ అక్కడ ఈవెన్ లుక్ గానీ అవన్నీ ఈ నీడ్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. అది లేదు దాంట్లో, అది పక్క పెట్టేద్దాం 2 నిమిషాలు. దీంట్లో ఒక్కటంటే ఒక్క యూనిక్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? నేను రివ్యూలో కూడా ఒకటి చెప్పిన, పాండవులు తుమ్మెద అని చెప్పేసి ఒకటి ఉంటది. అందులో మనోజ్ గారు లేడీ గెటప్ వేసారు. దాంట్లో కూడా ఇట్లా సొల్లు గారుస్తుంటే విలన్ అందరూ చుట్టూ తిరుగుతూ ఉంటారు. దానికి దీనికి తేడా లేదనుకున్నా. టెక్నికల్లీ అది నిజమైనా కానీ దానికంటే దీంట్లో ఒక 200% ఎక్కువ అవుతుంది. ఒక బూత్, ఒక డబుల్ మీనింగ్ డైలాగ్, ఒక స్లీజినెస్, ఒక రాన్సినెస్, ఇవి లేకపోతే నువ్వు కామెడీ క్రియేట్ చేయలేవా? చేయలేనప్పుడు ఎందుకు చేస్తున్నావు సినిమా? ఏంటి బ్రో ఏ రేటెడ్ అని చెప్పిరుగా బ్రో, అందుకే ఏ రేటెడ్ ఉంది కాబట్టి వాళ్ళు అట్లా చేయలేదు. ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ రేటెడ్ ఇచ్చారు. వాళ్ళు ఎలా అంటే, నేను నా జీవితంలోనే ఇంతకంటే బ్యాడ్ అటెంప్ట్ నేను చేయలేను కాబట్టి ఇదే చేస్తా. ఇది చూసి జనాలందరూ ఇప్పుడు దీనంత గొప్ప సినిమా ఇంకెవరు చేయలేరు, తీయలేరు, చూడలేము కూడా అన్నట్టు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కాళ్ళు మొక్కేసుకుని ఈ సినిమా చూడడం మాకు భాగ్యం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి సినిమా చూస్తారు అన్నట్టు. అట్లా థింకేస్ చేసినట్టు ఉంటుంది సినిమా. లిటరల్ గా జీ ఫర్ గలీ సినిమా ఇది. గలీజ్ సినిమా. ఎవ్రీ సింగిల్ మినిట్ చెబుతున్నా కదా, నాకు నరకం చూపించింది రా ఈ సినిమా చూస్తుంటే. స్టార్టింగే కొట్టింది ఆ సోనువాడ సాంగ్ వచ్చినప్పుడే. ఒక టెంప్లెట్ ఉంటది రా, సాంగ్ అంతా స్లీజీగా సొల్లంతా వేస్తారు. ఒక దగ్గర కూర్చొని హీరో ఏదో పెద్ద మంచి చేస్తున్నట్టు, నా పేరు నరసింహ ఇంటి పేరు నరసింహ అనుకున్నట్టుగా, నా లైఫ్ ఇంత గొప్పోడిది అని చెప్పిన తర్వాత సడన్ గా మనుషులందరికీ మంచి చెయ్యి, నీ లైఫ్ అంత ఇట్లా ఉండాలి, పరోపకారం ఏదో సంథింగ్ ఏదో బుద్ధి ఉంటుంది చూసినా, ఇతరుల కోసమే బతకాలి అన్నట్టు 2-3 డైలాగ్స్ ఉంటాయి, 2-3 లిరిక్స్ ఉంటాయి, 2 ఇట్లా మూమెంట్లు చేస్తారు. కథ మళ్ళీ సినిమా లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. ఫస్ట్ స్టార్టింగ్ ఆ లేడీస్ ఫైట్ చేస్తుంటారు ఆ సినిమా. ఏ చూస్తున్నారండి? అంతకంటే గలీజ్ పైలట్ దేనికూడదు. అది గలీజ్ పక్క బెటరా. అసలు అక్కడ కనీసం అక్కడ కొట్లాట అవ్వడానికి కొంచెం మనకి యూనిక్నెస్ అనిపించదు. అక్కడ నిజంగా లేదురా. ఇప్పుడు నీకు కథ ముందుకెళ్ళాలి కాబట్టి పెట్టాడు అక్కడ రీజన్ చెరగడానికి కూడా ఏమీ లేదురాడా. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నా గానీ ఏముంది దాంట్లో? అసలు పక్కకు ఉంటాడు విశ్వక్సేన్ ఉంటాడు, వాళ్ళకి ఏదో ఉసిగొలుపుతున్నాడు, ఎత్తా ఉంటాడు. మా ఫ్రెండ్ వాడు ఉంటుంటారు ఆ స్కూల్లో, వాడు చెప్తున్నావు కదా, వాడు ఉసుగొలిపితే చెప్తున్నావు, నువ్వు దున్నపోతలు కూడా ఫైట్ చేసుకునేటట్టుంటావు అన్నట్టు. ఏం డైలాగులు రావి. ఇంకా మధ్యలో అరే చెప్తున్నా, డీజే టిల్లులో మరి టిల్లు స్క్వేర్ లో ఇటు పక్కకి ఇంకో క్యారెక్టర్ ఉంటారు. ఏందన్నా నీకు ఎప్పుడు ఆ లిల్లీలో లేనా అనుకుంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఉంది సైడ్ క్యారెక్టర్. ఇప్పుడు ఆ సినిమాలో నాకు మస్తు అనిపించింది. ఈ సినిమాలో చూస్తుంటారు ఎందుకున్నవారు తప్పేరా అనే ఫీలింగ్ వచ్చింది. సారీ టు సే దిస్ టు ది యాక్టర్, ఈజ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. నాకు టీజేటీలో చాలా బాగా నచ్చిండు. దీంట్లో మాత్రం ఆ గడ్డానికి క్లిప్పులు ఏంట్రా చెప్తున్నా కదా, మోడల్ 100% చెప్పి అని రాపించుకొని ఒక టైటిల్ చేపించుకున్నా బాగుంటుండే ఆ సినిమాలో. ఇంకా ఒక పాయింట్ లో ఉంటది, నీకు హీరోయిన్ దగ్గరికి రాలేమావా, హీరోయిన్ దగ్గరికి వస్తావు 2 నిమిషాలు ఆగు. ఒక పాయింట్ లో మళ్ళీ విశ్వక్సేన్ మీదకి సోను మోడల్ దగ్గరికి ఫైట్ చేయడానికి మళ్ళీ విలన్స్ వస్తారు. ఆ టైంకి విలన్స్ వచ్చినప్పుడు విశ్వక్సేన్ ఫైట్ చేయడు. ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వచ్చి దిగుతారు. ర్యాపర్స్ వాళ్ళని నేను ఇన్స్టాగ్రామ్ లోనే చూడలేడు రా, వాళ్ళని ఏకంగా సినిమాలో పెట్టు. ఇంకా నా పరిస్థితి ఏమని చెప్పుకోవాలి? నేను 2 సార్లు చూసిన సినిమాని. దట్ ఈస్ ద బ్యూటీ. ఇది బి గ్రేడ్ భోజ్పురి కాదు, ఇది నువ్వు అన్నట్టుగా ఎఫ్ గ్రేడ్. ఫస్ట్ 5 నిమిషాలకే ఆర్వీఎస్ అన్నట్టుగా ఎవరి కప్ ఆఫ్ టీ కాదు. ఆర్వీఎస్ అట్లా కూడా అనలేదు. అసలు ఇది టీఏ కాదన్నాడు. ఇది టీ కూడా కాదురా, కుడితిరా, ఇది కుడితి. నా బాధ ఏంటంటే ఈ సినిమా తీయటం ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు సంవత్సరానికి 1-2 వస్తున్నాయి. కానీ ఈ సినిమాని విశ్వక్సేన్ హెల్ప్ చేయటం పెద్ద షాక్ ఫ్యాక్టర్. యాక్చువల్లీ ద డ్యూడ్ హూ మేడ్ హిట్ గామి, ఇంక్లూడింగ్ మెకానిక్ రాకీ మ్యాన్. అలాని కాదు నేనేది, మెకానిక్ రాకీ గామి తీసినాడు, హిట్ తీసినాడు, ఈ నగరానికి ఏమని తీసినాడు, ఫలక్నామా దాస్ తీసినాడు. దీనికి ఓకే చేశాడంటే నా మైండ్ పోయింది. ఎందుకు దాస్ కా దమ్కి తీసినాడు కూడా ఇది తీసాడంటే మైండ్ పోయింది. అంటే నువ్వు అంత దూరం పోయినావు కానీ ఇదే సినిమాలు చెప్తా, నువ్వు 2 చెప్పినావు, మోడల్ సోను మోడల్ అంటివి. మోడల్ సోను మోడల్ అంటే పక్క నువ్వు కేస్తీ పక్క పెడదాం. సెకండ్ హాఫ్ అంతా లైలా అంటివి. ఈ రెండిట్లలో నువ్వు ఎవరిది
మీద బీజిఎం పెట్టుకుని నేను ఒప్పుకునేటోని. మధ్యలో మాస్క్ దాస్ అని ఎందుకు వస్తుందిరా, మాస్క్ దాస్ పవర్ అనుకుంటా. ఒకటే చెప్తున్నా, లైక్ ఐ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ విశ్వక్సేన్. ఐ వాజ్ అ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విశ్వక్సేన్ బికాస్ ఆఫ్ హిట్ ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్ ఇలాంటి సినిమాలతోటి. ఆఫ్టర్ దాట్ ప్రతి సినిమాలో నేను విశ్వక్సేన్ ని చూడడానికి రావట్లేదు. విశ్వక్సేన్ వేరే క్యారెక్టర్స్ చేసి ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలో చూడడానికి వస్తున్నా. మళ్ళీ విశ్వక్సేన్ ఎందుకు వస్తున్నాడు, మాస్క్ దాస్ అని ఎందుకు వస్తున్నాడు అడిగినప్పుడు ఏమంటారా, మీరు ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు, డిఫరెంట్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నాను. అట్లాంటప్పుడు దీనిలో విశ్వక్సేన్ మాస్క్ దాస్ అని ఎందుకు నూకడం? నిజంగా చెప్తున్నా, నేను లైలా అని వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు నేను చెప్పలేరా సైనికులు, దీంతో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, నేను విశ్వక్సేన్ చేస్తున్న ఇట్లాంటి సినిమా టీజర్ రాగానే మైండ్ పోయింది నాకు ఏం చేస్తున్నారా అని ఫీలింగ్ ఉండే. నాకు మెకానిక్ రాకి దగ్గర ఏదో లేక అర్బన్ సెంట్రిక్ చేద్దాం అనుకున్నా. లైలా కొడుతుంది మావా, ఎందుకంటే ఈస్ డూయింగ్ సంథింగ్ రియల్లీ డిఫరెంట్. విశ్వక్సేన్ ఇట్లాంటి ఎక్సెంట్రిక్ ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పుడే బాగుంటది అనుకున్నా. చెబుతున్నా బ్రో, రక్త కన్నీర్రా ఎవ్రీ సింగిల్ సెకండ్. అసలు సెకండ్ హాఫ్ అయితే మాత్రం వర్ణనాతీతం రా మన బాధ, టార్చర్ పెట్టిండ్రు. ఇట్లా అంత పెంట చేయాల్సిన అవసరం లేదు. ఆ స్టోరీ లైన్ కి సోను మోడల్ కి నువ్వు ఇచ్చిన ఆర్క్, మదర్ సెంటిమెంట్ అవన్నీ ఉన్నాయి. సో నువ్వు వాటిల్నే కంటిన్యూ చేసి ఆ షాప్ కి ట్రబుల్ వస్తే ఏం చేస్తావు, ఫైన్ మంచి లైనే కదా. దీన్ని ఎంత ఆగం చేయాలంటే అంత ఆగం చేస్తారా. నీకు కథ ముందుకు వెళ్ళటానికి ఇంకో క్యారెక్టర్ లైక్ వాళ్ళిద్దరి మధ్యలో వెంట పెడితే పోలీస్ నీ మీద రెవెన్యూ తీసుకోవడానికి, అదే టైంలో నువ్వు ఆయిల్ కి నువ్వు బ్రాండ్ ఇచ్చేది ఏంది, ఆ బ్రాండ్ ఇచ్చేసాక వాళ్ళు కల్తీ ఆయిల్ చేస్తే నీ ఫేస్ ఉంది కదా. బేసిక్ సెన్స్ రా. వీటి మీద నిందేసేటప్పుడు ఆ కంపెనీ ఎవరి పేరు మీద ఉంది ఎవడైనా చూస్తాడో చూడ్డా. ఇప్పుడు జుబా కేసరి అనగానే ఇలా మీద పడిపోయినట్టు అట్లా పడిపోతారంటారు ఎవడైనా. సినిమాలో నాకు పీక దాకా కోపం తెప్పించే ఒక ఆర్క్ ఉంటుంది మా కామాక్షి గారు, యాక్టర్ కామాక్షి గారు. షీఈస్ రియలీ బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్లీ ఇన్ పొలిమెరా. చాలా ఇష్టమైన పర్ఫార్మెన్స్. ఆమెను తీసుకొచ్చి బ్లాక్ మేకప్ వేసారా. బ్లాక్ మేకప్ వేసిన తర్వాత హీరో ఫస్ట్ చూసిన తర్వాత ఈమెని బాగా చేయండి అంటే ఇట్లా చూస్తాడంటే లైక్ మనిషి వేనా అన్నట్టు యాక్ట్ చేస్తా ఉంటారు సినిమా మొత్తంలో. మేకప్ వేసిన వెంటనే అది అనకూడదు బట్ మేకప్ వేసిన వెంటనే జనాలందరూ ఇట్లా పడ్డట్టు వెంటనే మేకప్ చేసుకోవట్లేదు. విలన్ గారు చూసిండు, ఈమె నచ్చేసింది, పెళ్ళయింది, ఫస్ట్ నైట్ అయిపోయింది. ఫస్ట్ నైట్ తర్వాత ఇదంతా తెలిసిన తర్వాత మేము టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారంట. అది అర్థమవుతుందా ఇది ఏ లెవెల్ థింకింగ్? కనీసం మెటా పక్కా బెటర్. నిజంగా చెప్తున్నా కదా, ఎర్లీ మ్యాన్ థింకింగ్ ఇది. కామెడీ పేరు మీద ఏది చేసినా జనాలు చూస్తారని ఎంత పిచ్చోళ్ళు అనుకుంటారా జనాలు, నాకు అర్థం కావట్లేదు. పోనీ యూత్ సినిమా అనుకుంటారు. యూత్ లో ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు. ఇప్పుడు వాళ్ళకి బ్రెయిన్ ఎదగరు, వాళ్ళు ఏది పడితే ఏది చూస్తే అయిపోతుంది, 2-3 హాట్ సీన్లు పెట్టేద్దాం, హీరోయిన్ ఎక్స్పోజింగ్లు పెట్టేద్దాం, వాళ్ళు వాటి కోసం వచ్చేస్తారు, వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదు కాబట్టి మనం ఏది పెట్టో చూసేస్తారు అనుకుంటారు. నాకు అర్థం కావట్లేదు. నాకు సినిమా బాగాలేకపోయినా నో ప్రాబ్లం, వాళ్ళు ఏదో ట్రై చేసి ఒప్పేసుకుంటారు. వాళ్ళు డౌన్ రేట్ బ్యాడ్ ప్రోడక్ట్ చేసినా ఒప్పుకుంటారు, నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు అదే. వెన్ యూ ట్రై టు ఇన్సల్ట్ ఆడియన్స్, వెన్ యూ ట్రై టు టేక్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్ అండ్ ఆల్సో ముందు కుక్క బిస్కెట్లు ఇచ్చినట్టు ఏదో బిస్కెట్ వదిలేస్తా మీరు చచ్చినట్టు తింటారని అనుకోని సినిమా తీసారు అనుకో, నాకు అక్కడ కొడుతుంది ప్రాబ్లం. అరే ఇది సెన్స్లెస్ అటెంప్ట్ కాదు, ఇది వాళ్ళు సెన్స్ ఉండే చేసిన అటెంప్ట్ ఇది. సరే ఆ కలర్ గురించి ఒక దగ్గరకు వద్దాం. చివరకు బ్రో మేము చివరిలో చెప్పాం కదా బ్రో, కలర్ ఇంపార్టెంట్ కాదు గుణం ఇంపార్టెంట్ అని. అంటే నువ్వు 2.5 గంటల పాటు కలర్ మీద గబ్బు చేసినవు, ఆ స్కిన్ కలర్ మీద. అందుకనే అంటే ఈవెన్ లైక్ వైఫ్ అగ్రీస్ దట్ సరే నేను నచ్చలేదు కదా ఆయనకు ఇంకొకరు దొరుకుతారు, ఆ కైండ్ ఆఫ్ అంటే మెంటాలిటీ నువ్వు చూపించావు అంట. లైక్ ఆమె కలర్ మీద గబ్బు చేశారు, అంత చేశాక కూడా షీ అగ్రీస్ ఫర్ సెకండ్ వైఫ్. అంత గబ్బు చేసి చివరికి వచ్చేసరికి యు ఆర్ గివింగ్ రీజన్ అనమాట. లైక్ ఓకే నువ్వు ఇంత మంచిదాను అనుకోలేదు, నన్ను బాగా చూసుకున్నావు, మా అమ్మని చూసుకున్నావు, మా నాన్నని చూసుకున్నావు. వాట్ ద ఫక్ ఇస్ దిస్? లెట్స్ టాక్ అబౌట్ హీరోయిన్. ఎందుకు ఉందామె? నాకు ఆ 5 rounds పార్క్ లో సీన్ ఉంటది బ్రో. అరే నీకు ఆ సీన్ డెఫినేషన్ తెలుసా? నీకు ఆ 5 rounds లో ఏం జరిగింది తెలుసా? దానికి కళ్ళల్లో సీసం పోసుకోవాలరా దాన్ని చూస్తుంటే, అంత దారుణంగా ఉంది అది. అదంతా పక్కన పెట్టి ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్, బట్ సినిమా స్టార్ట్ అవగానే లైక్ క్యారెక్టర్స్ అందులో వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా చూస్తే లైక్ లిటరల్లీ బడ్జెట్ కట్ చేయడానికి ఎక్కడెక్కడ అంత ఏదో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ దే రియల్లీ చీప్డ్ అవుట్ ఆన్ ఎవ్రీథింగ్. నాకు అర్థం కాదు, ఫీలింగ్ లోకి వెళ్ళిపోయింది నాకు లిటరల్లీ. నాకు ఎక్కడ చిరాకు, ఇక్కడ మైండ్ తప్పిందంటే అదో బొక్కలో ఫ్లాష్ లాగా ఎక్కించుకొని పరిగెత్తినావా, అది చూసి హీరోయిన్ ఫ్లాట్ అయిందా? హీరోయిన్ అది చూసి కాదు ఫ్లాట్ అయింది. నీకు అర్థమైంది? నీకు జస్ట్ సోచ్ అక్కడ ఆ 5 rounds ఏం జరిగింది తెలుసా నీకు? అర్థమైంది, నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పలేదు నేను, ఇది పడిపోయింది. వాట్ ద ఫక్ మ్యాన్, లైక్ వాట్ ఈస్ ఇట్? రే ఇది విశ్వక్సేన చేసింది, నాకు నిజం చెప్పు. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నా, నాకు ఎందుకు గట్టి కొడుతుందిరా కాంట్రవర్సీ అని చూసినావా? ఇప్పుడు సినిమాకి హైప్ లేదు కాబట్టి ఇట్లాంటి కాంట్రవర్సీ వాళ్ళు కావాలని క్రియేట్ చేసిరా? నాకు ఈ సినిమా చూసిన నాకు అట్లాంటి డౌట్లు వస్తున్నాయి. నాకు అదే అనిపిస్తుంది బ్రో. గబ్బు సినిమా మొత్తం గబ్బు ఉంది. ఇప్పుడు హీరోయిన్ ని పక్క పెట్టి విశ్వక్సేన్ ఈ ఎల్ఈడి గేటప్ లో నిల్చుంటే, నువ్వు హీరోయిన్ పక్కకు నువ్వు విలన్స్ అందరూ విశ్వక్సేన్ మీద పడ్డరా? ఎన్ని రౌండ్లు వేసి సినిమాకి వచ్చి చూస్తే మాకు అది కరెక్ట్ అనిపిస్తుంది అనుకున్నారు? అట్లా నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక ఇన్సామ్నియాలో ఉండి నువ్వు సినిమాకి వెళ్తే గానీ నీకు అది బానే ఉంది అని అనుకునే
రేంజ్ సినిమా అది. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది విజయ్ దేవరకొండ దగ్గర యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది, దాని వల్ల సినిమా రిలీజ్ దానికంటే ముందు ఎక్కువ మాట్లాడేస్తాడు కాబట్టి సినిమాలు పోయిన తర్వాత అనుకుంటారు. ఐ డోంట్ థింక్ దట్ వాజ్ అన్ యాటిట్యూడ్ ప్రాబ్లం. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్. విశ్వక్సేన్ రియల్లీ నాకు కొట్టింది. మీరు ఇచ్చే ప్రోడక్ట్ కి మీరు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఐ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. మంచి ప్రోడక్ట్ ఇస్తారని నేను గట్టి నమ్మేటోని. ఏదైనా పొంతన ఉందా సినిమాకి మీరు మాట్లాడిన మాటలకి? నెక్స్ట్ సినిమాతో అసలు ఎవరైనా నమ్ముతారా? ఈ లైలా అనే పాత్ర సినిమాకి ట్రైలర్లు టీజర్లు రాకముందు అందరు ఎలా అనుకున్నారంటే విశ్వక్సేన్ కెరియర్ ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టే సినిమా అనుకున్నారు. ఈవెన్ ఆ మార్కెటింగ్ అప్పుడు వాళ్ళు చెప్పుకున్నప్పుడు కానీ ఇంటర్వ్యూస్ అప్పుడు కానీ అన్ని చోట్ల కూడా నేను ఏ లేడీ గెటప్ అటెంప్ట్ నేను ఎవరు చేసినా కానీ నేను ఇప్పటివరకు చూడలేదు, ఎందుకంటే నా యూనిక్ టచ్ ఇవ్వాలని అని చెప్పేసి అన్నారనమాట. బియాండ్ డిస్గస్టింగ్. ఒక సీన్ ఉంటది 3 రోజుల క్రితమే మొలిచింది. అరే ఎవడు పెడతాడు రా డైలాగ్ పీకో అంట. ఇంకొకటేమో లైక్ లేడీయా జంట అని తెలుసుకోవటానికి ఒక ఫైట్ సీన్ అప్పుడు టంగ్ అని గంట సౌండ్ వచ్చింది. వాట్ షుడ్ వి థింక్? ఏ రేటెడ్ కాదు ఇది, ఎక్కడో గుట్టుగా దుప్పట్లు వేసుకొని చూసే గబ్బిది. మనం దీన్ని ఫన్ చేయలేం మ్యాన్. లైక్ ఫన్ చేయాలంటే ఒక మీడియోకర్ ప్రోడక్ట్, బ్యాడ్ ప్రోడక్ట్ మనం ఫన్ చేయొచ్చు, బట్ దిస్ ఈస్ అవుట్ రైట్ డిస్గస్టింగ్. దీన్ని ఫన్ చేసామంటే మనకంటే లత్కోర్ బ్యాచ్ కూడా ఉండడు. ఇండస్ట్రీ ఇజ్జత్ తీయడం అంటే ఇట్లాంటి సినిమాలతో చేయండి, మంచిగా ఉంటుంది. లైలా చూస్తుంటే అసలు నేను ఎందుకు బతుకున్నా, ఇప్పుడు బతుకుండడం వల్ల ఈ సినిమా చూడడం వల్ల బాడీలో ఉన్న అవయము ప్రతి 2 నిమిషాలకు ఒకటి చచ్చిపోతుంది. దీనికంటే ముందు నేను చచ్చిపోతే బెటర్ గా. ఈ దరిద్రం చూడడానికి నేను ఎన్నేళ్ళు బతికుంది, ఈ దరిద్రాన్ని చూడడానికే వీళ్ళు ఇంత బిల్డప్ ఇచ్చింది. ఈ థాట్స్ వస్తుంది. నాకు ఇంకా డౌట్ వస్తుంది, నీది బ్యాడస్ రవికుమార్ కి 40 minutes లో నువ్వు వచ్చావు బయటికి, దీనికి ఎందుకు రాలేకపోయావు? మళ్ళీ రెండోసారి చూసావు అంటే విశ్వక్సేన్ మీద లవ్ బ్రో. రెండోసారి ఫస్ట్ హాఫ్ లో అసలు అన్ని ఎగిరిపోయినాయి, నా మైండ్ లో ఏది లేదు. ఇది రాడ్ కాదురా, ఇది బోర్వెల్ పైప్ రా, ఈ సినిమా రాడ్ దింపడం అన్నారా ఈ సినిమాని. కెరియర్ అసాసినేషన్ వచ్చేస్తుంది ఒక రకంగా, బట్ హోప్ అని అన్నగానే. బట్ ఆయన నెక్స్ట్ వచ్చేదండి ఫంకీ. సో ఇట్స్ విత్ అనుతి. ఐ రియల్లీ హోప్ ఆయన ఇంకా మనం లైక్ చెప్తా సింపుల్. విశ్వక్సేన్ సినిమాలో నాకు విశ్వక్సేన్ కనబడితే నేను చూడను, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ యాక్టింగ్ కానీ ఏదైనా కానీ చేస్తే చెప్రీ అవుతుంది సోను లెక్క, లేదంటే విశ్వక్సేన్ కనబడుతుంది మెకానిక్ రాకీ లెక్క. లైక్ ఎందుకు బయట ఏం చేస్తున్నారో ఇంటర్వ్యూలో చేసే పర్ఫార్మెన్స్ సినిమాలో కూడా అదే పర్ఫార్మెన్స్ ఉంటే నేను ఎందుకు వచ్చి చూడాలి థియేటర్కి వచ్చి? ప్లస్ సినిమాకి ఏమైనా తక్కువ బడ్జెట్లు తక్కువ ఉంది, 280 325 ఎందుకు పెట్టుకొని చూడాలి సినిమా? వై ద హెల్ షుడ్ ఐ వాచ్ దిస్ లత్కోర్ ఫిల్మ్? 2 గంటల పాటు ఓటీటీలో సినిమా చూస్తూ యూ కెన్ ఎంజాయ్ బిర్యానీ. హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ విశ్వక్సేన్, ఫర్ డూయింగ్ గామి, ఫర్ డూయింగ్ ఇయన్ని, ఫర్ డూయింగ్ హిట్. విశ్వక్సేన్ లేడు అక్కడ. విశ్వక్సేన్ లేకపోతే నేను చెప్తున్నా కదా, యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ ఫిల్మ్స్. మీరు ఎంత మాట్లాడినా మీరు ఫిల్మ్స్ దాంట్లో మీరు రిఫ్లెక్ట్ కావట్లేదు, రిజల్ట్ అట్లా రావట్లేదు అంటే మాత్రం ఎవరి దగ్గర ఎవరు కేర్ కూడా చేయరు, అవసరం కూడా లేదు. వస్తున్నాయి సినిమాలు. ఇంకా యు ఆర్ రెస్పెక్టెడ్ బికాస్ యువర్ ఫిల్మ్స్ ఆర్ గుడ్, యు ఆర్ హేటెడ్ బికాస్ యువర్ ఫిల్మ్స్ ఆర్ బ్యాడ్. అంతే, దట్స్ ఇట్. పర్సనల్ ఏది లేదు భయ్య నాకైతే మాత్రం ఎవరితో. హేట్ మిగతా రెస్పెక్ట్ అదంతా కూడా కల్టివేటెడ్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్. సినిమాలు బాగుంటే నీకు గౌరవం ఉంటుంది అంతే. నేను డిఫెండ్ చేసినందుకు గామి ఇంకెవరు చేయలేదు నా ఫీలింగ్. చాలా ఇష్టం గామి, చాలా గట్టిగా చూసినా. రియలీ లవ్ ద ఫిల్మ్. మస్తు అనిపించింది విశ్వక్సేన్ ఇట్లాంటి సినిమాలు కదా అటెంప్ట్ అన్ని మస్తు అనిపించింది, హార్ట్ కనపడుతుంది. ఇది కదరా విశ్వక్సేన్ చేయాల్సిందని గట్టిగా అనిపించింది నాకు. మా గురించి ఇట్లా మాట్లాడుతూ అంటారు కదా, నేను 2 సార్లు పోయినా, 2 సార్లు టికెట్ ఇచ్చిపోయాను. రివ్యూ చేసే వాళ్ళు ఆర్ ఆడియన్స్ ఒపీనియన్స్ ని చాలా మంది లైక్ పక్కకి తీసేస్తారు, కానీ ఆడియన్స్ ఆర్ పుట్టింగ్ దేర్ మనీ టు సే గుడ్ ప్రోడక్ట్. నువ్వు బ్యాడ్ ప్రోడక్ట్ ఇస్తే ఆడియన్స్ రిటాలియేట్ అయ్యేదానికి వాళ్ళకి రైట్స్ ఉంటాయి. షార్ట్ ఫిల్మ్ అన్నారు కదా, సాగన్ షార్ట్ ఫిల్మ్ దీనికంటే బెటర్, చాలా బెటర్, 100 రెట్లు బెటర్. ఒరే నువ్వు నా షార్ట్ ఫిల్మ్ ఇట్లా కంపేర్ చేయకరా బాబు. నా షార్ట్ అట్లీస్ట్ ఐ హావ్ అది ఆస్కర్ లెవెల్. తీయగలుగుతారా అంటారు కదా, అంతకంటే ఇంకేం చెప్పలేదు. దాంతో నేను ముగిస్తా. దీని గురించి మాట్లాడాల్సిన ఓపిక లేదు నాకు. ఇది సిచ్యువేషన్. మీకేమనిపించింది చెప్పండి లైలా గురించి.